ఇక మనము ఎంఎన్ నగర్ దగ్గర కుమారి ఆంటీ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాము. వాళ్ళ ఇంటి దగ్గరే వాళ్ళ బంధుమిత్రులందరూ కూడా ఉన్నారు. కుమారి ఆంటీకి ఎంతో ఆప్యాయత కలిగినటువంటి బంధుమిత్రులు మనతో ఉన్నారు. అమ్మ నమస్తే. మీరు కుమారి ఆంటీకి ఏమవుతారు? అక్కనవుతానమ్మా. అక్క అవుతారా? ఏంటి అందరూ అంటున్నారు మీరు వాళ్ళు లేకపోతే మీరు లేరు అని అంట. చాలా ఎమోషనల్ అంట. అంత కనెక్షన్ అంటే మీ అక్కని చెల్లికి అట్లా అయ్యింది అనగానే మీకు ఎలా అనిపించింది? చాలా బాధ కలిగింది. బాబుని కొట్టేసరికి ఇంకా బాధ కలిగింది. అవునా? ఎవరిని మీ బాబుని కొట్టారా? ఆ ఆ చెల్లి వాళ్ళ బాబుని షర్ట్ ఇలా పట్టుకొని లాగి కొట్టారంట. ఇంకా దాని గురించి చెల్లి చాలా బాధపడి, ఫుడ్ గురించి కూడా కాదు, బాబుని కొట్టాడు అనేసరికి తల్లి మనసు కదమ్మా. ఏ తల్లి అయినా తన పిల్లల కోసమే పోరాడు. చాలా బాధపడి ఇంత దూరం నుంచి అక్కడికి వెళ్ళి అంతమందికి వంట వండి పెట్టి బతుకుతున్నారు అని అనేదే పిల్లల కోసము. ఇప్పుడు అంటే ఎందుకు అంటే ఒక కేవలం మేము మీకు అనిపించలేదా ఇట్లా మేము కేవలం ఏం చేస్తున్నాము, వండి పెడుతున్నాము, మేము ఏదో మా బతుకు తెరువు చూసుకుంటున్నాము, ఇలా కొట్టారు ఏంటి అని అసలు ఆ మాట వినంగానే మీకు ఎలా అనిపించింది? బండి తీసేసుకున్నారు అనగానే. బండి తీసుకున్నారు, తీసుకెళ్ళిపోతే ఇవాళ కాతే రేపైనా ఏ సారో గొట్ట ఇప్పిస్తారు. దాని గురించి కాదు, ఏ పాపము పుణ్యము తెలియని ఏమన్నా తప్పు చేశాడా, లేకపోతే ఎవరి మీద ఫైట్ చేశాడా, ఏమీ లేదు కదా. ఏమీ చేయని తెలియని ఒక బాబుని పట్టుకొని కొట్టారంటే బాధగా ఉంటుంది కదా. ఎక్కడ కొట్టారు? ఇక్కడ ఇంటి దగ్గర లేదా అక్కడ అక్కడేనా ఎవరో తెలియదు. ఎవరు పోలీసులు కాదా కొట్టింది? తెలీదు ఇంకంతే. అంటే ఓకే, ఎవరో పబ్లిక్ వచ్చి కొట్టారా? అంటే ఏమని చెప్పారు కొట్టేటప్పుడు? ఏమీ లేదా, జనంలో వాళ్ళకి ఏమీ అర్థం కాలేదు. రష్గా ఉండేసరికి ఇక ఆమె బాధపడి ఇంక ఏడ్చి ఏం చెప్పాలో ఏం తెలియాలో తెలియలేదు. గట్ట అయిపోయింది. సాయంత్రం 6ంటికి ఇచ్చారు. అదంతా వేస్ట్ చేయకుండా ఇక్కడ వాళ్ళని అందరినీ పిలిచి 70 కేజీలు చికెను, కూరలు, భోజనం మొత్తం అందరికీ పంచేశారు. ఇంటి దగ్గర ఇక్కడ ఈ గల్లీలు మొత్తం అక్కడ వాళ్ళని అందరినీ పిలిచి మొత్తం పంచేశారు. ఏమి వేస్ట్ చేయలేదు. నేను టాల నుంచి వాళ్ళు భోజనం కూడా చేయలేదు. పిల్లలు కానీ వాళ్ళు కానీ ఏం చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి నేనున్నాను అని చెప్పి నాకే కొంచెం మంచినీళ్ళు తాగింది. అప్పుడు దాకా ఏడుస్తూనే ఉండింది కుమారి. అంటే డైరెక్ట్ మన సీఎం గారికి కాల్ చేయడం, పిఓ గారి చేత ఒక లెటర్ పెట్టారంట. ఒక లెటర్ పెట్టేసి కుమారి ఆంటీ గారు వాటిలో మళ్ళీ రీఓపెన్ చేసుకోవచ్చు, ఎవరు ఎటువంటి అబ్జెక్షన్ పెట్టాల్సిన పని లేదు, నేనున్నాను, ఆమెకు ఎప్పుడు లానే పెట్టేసుకోవచ్చు అని చెప్పేసి ఒక లెటరు వాళ్ళ బాబుకి పెట్టారంట. సీఎం రేవంత్ రెడ్డి గారికి శిరస్సు ఉంచి నమస్కారం చేసుకుంటూ వెంటనే ఇంకా పెద్దగా ఏడ్చేసి, మేము కూడా ఇక్కడే ఉన్నాము, ఏడ్చేసి ఇంకా వెంటనే లేచి మిలిటరీ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి అనగానే ఇంకా కొంచెం మజ్జిగ ఇచ్చానండి, తాగి స్నానానికి నీళ్ళు పెడితే స్నానం చేసింది. 2-3 రోజుల్లో నేను కూడా వస్తానమ్మా, వచ్చి నీ ఫుడ్ టేస్ట్ చేస్తాను అనగానే ఇంకా ఇంకా చాలా సంతోషపడింది. చాలా ఇదైంది. ఆయన్ని ఒక దేవుడు, నా పాలట ఒక దేవుడే అనుకుందండి కుమారి గారు మట్టుకి. నిజం. కానీ సీఎం రేవంత్ రెడ్డి గారిని చూడాలి. మాది ఇక్కడ కాదండి, మాది ఆంధ్ర. అంటే మీరందరూ కలిసే ఉంటారా? మీ ఫ్యామిలీ? మేము వేరుగా ఉంటాం. వేరేనే అయితే అమ్మాయి వాళ్ళే తీసుకొచ్చారు మమ్మల్ని. మాకు కొంచెం బాధల్లో ఉంటే మా మరిది గారు చిన్నోడైనా నమస్కారం చేసుకోవచ్చు. ఈ రోజుకి మేము వచ్చిన కాడి నుంచి మాకు ఫుడ్ మంచి చెడు మొత్తం మా మరిది గారే చూస్తున్నారు. అంటే ఇప్పుడు కలిసే ఉంటున్నారా? మీ చెల్లి కాదు, వేరేనే, వేరే వేరే ఇల్లు. ఇప్పుడు మరి మీ చెల్లికి అలా జరిగింది, మళ్ళీ వెంటనే అంతా సరైపోతుంది అంటే మీ చెల్లితో పాటు మీరు కూడా వంటలకు హెల్ప్ చేస్తూ ఉంటారా? ఉదయం హెల్ప్ చేస్తాం, సాయంత్రం పూట ఏమీ లేదు, పెట్టుకునే స్థితి కూడా మాకు లేదమ్మా. అట్లాంటప్పుడు మేమున్నాము, మీకు ఎందుకు రా అని మా మరిది గారు మాకు కల్పించారు. అట్లానే మాకు సహాయం చేసి ఒక బండి కొని పెట్టారు. దాని మీదనే మేము సాయంత్రం మేము ఉదయం కూడా పెట్టుకునే స్థితి లేక బజ్జీలు పునుగులు వేసుకుంటూ ఉన్నాము. పొద్దున పూట మట్టికి 11 దాకా చెల్లి దగ్గరే హెల్ప్ చేస్తూ ఉంటాము. మామూలుగా అసలు ఇప్పుడు ఇదంతా జరిగింది కాబట్టి ఇది ఓకే, కానీ ఫస్ట్ ఇవేవి జరగక ముందుకు మీ చెల్లి ఇట్లా ఫేమస్ అయ్యింది, ఎక్కడ చూసినా మీ చెల్లె, కొంతమంది ఏమో కామెడీలు చేస్తున్నారు, కొంతమంది ఏమో చాలా నచ్చుతుంది అందరికి కుమారి ఆంటీ అని అందరు అంటున్నప్పుడు విన్న వెంటనే ఏమనిపించింది? నాకు ఇంగ్లీష్ పెద్దగా రాదు కదా, ఇది ఈ ఛానల్ సంతోషంగా ఉంది, బాధగా ఉంది. ఎటు పోయి ఎటు వస్తుందోనని కూడా ఆలోచించాం మేము. మా మరదల్ని ఎందుకు అమ్మాయి అంటే ఏం కాదులే బాగా అది ఇది అనుకుంటా వచ్చింది. అయితే ఇందాక వస్తుంది అనుకోలే, ఇట్లా ఇది అయింది, రేవంత్ రెడ్డి గారు మళ్ళీ మాకు సహాయం చేస్తాడు, ఇవన్నీ మేము ఎవ్వరం అనుకోవాలి, వాళ్ళు కానీ మేము కానీ ఎవ్వరం అనుకోవాలి. అంటే
ఇప్పుడు మామూలుగా ఇవన్నీ అనుకోలేదు. మామూలుగా ఫేమస్ అయితే ఎవరికైనా కూడా కొంత ఫేమస్ అవ్వాలనేదే ఎక్కువగా ఉంటది కదా! మరి ఫేమస్ అయిన వెంటనే ఏమనిపించింది? అరే! భలే ఫేమస్ అయిపోయాం కదా! అని ఫీలింగ్ వచ్చిందా? లేకపోతే మామూలుగా నార్మల్ ఎప్పుడు, ఎందుకంటే 2011 నుంచి నార్మల్గా ఎప్పుడు మీ బోటోళ్ళు ఎవరు వచ్చినా ఇబ్బంది లేకుండా. అయితే సాయంత్రం వంట కూడా కస్టమర్స్ మీద వదిలేయం మేము. కస్టమర్స్ మీద వదిలేయం, కంపల్సరీగా మేము ఉంటాం. దేంట్లో ఏమి వేయాలి ఏంది అనేది శుభ్రంగా వండుతాం. వండిన వరకే ఎగస్ట్రా వాళ్ళు ఏదో జనం వచ్చారని ఊరకు వండేసి ఆడ తీసుకెళ్ళి అట్లా ఆగం చేయం. రోజు ఎంత అయితే వండుతామో అంతే వండుతాం, ఎగస్ట్రా మాత్రం వండం. ఓకే. అమ్మ ఇప్పుడు మీ చెల్లి గురించి మీకు బాగా ఎక్కువగా ఆప్యాయంగా ఉంటారు. చాలా మంచిగా ఇష్టము అనేది అర్థమవుతుంది కదా! మీ చెల్లి అసలు ఎలా ఉంటారు? మీ చెల్లి మనస్తత్వం ఎలాగా? చాలా స్ట్రాంగ్‌గా అట్లా ఉండే అమ్మాయా? సున్నితమైన మనసు ఉన్న అమ్మాయా? సున్నితమైన మనసు చాలా మంచిదండి. మా మరదలు చాలా మంచిది. ఆకలైన వాళ్ళ ముఖం చూడరు వాళ్ళిద్దరు, మొగుడు పెళ్ళం. అది డబ్బుల విషయం అయితే అక్కడ పెట్టే దాంట్లో డబ్బులు కూడా పోతాయి, ఆ సంగతి నాకు తెలుసు. వేసామంటారు ఇవన్నీ కామన్గా, ఇవన్నీ చెప్పకూడదు. అయితే ఆకలైన వాళ్ళకి ఇంకా పెట్టాలి, దానికి ఇంకా పెట్టాలి, నాది ఇంకా బాగా టేస్ట్ చేయాలి. మేము కర్రీస్ ఇప్పుడు మటన్ చికెన్ మేము మమ్మల్ని వండితే ఒప్పుకోదు, కంపల్సరీగా ఆవిడే వండిద్ది. ఎన్నైనా సరే లివర్ కానీ మటన్ కానీ చేపలు కానీ రొయ్యలు కానీ మొత్తం ఆ ఒక్క చేతి మీదే చేస్తుంది. ఎంతసేపు అయినా సరే మమ్మల్ని ఎవరిని ఎంటర్ కూడా కానీ. అది అది మాకు మాత్రం అయోధ్యలో రాముడు ఎట్టో హైదరాబాద్ రేవంత్ రెడ్డి గారు, మేము మమ్మల్ని కలవాలి ఆయన, మాకు కూడా ఏదో ఒకటి చేయాలి వాళ్ళతో పాటు. అది మా సహాయం. సో ఇది అంటే వాళ్ళ తోబుట్టువులు ఇక్కడ మనతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా వాళ్ళ ఆనందం అనేది మనకు వాళ్ళ కళ్ళల్లో కనిపిస్తుంది. కుమారి ఆంటీ సడన్‌గా ఇప్పుడు ఏదో చిక్కుల్లో పడిపోయింది అని అనుకున్న సందర్భాల్లో సీఎం రేవంత్ రెడ్డినే స్వయంగా స్పందించి మళ్ళీ మీ బండిని మీరు తెచ్చుకోవచ్చు, మీ బిజినెస్ మీరు స్టార్ట్ చేసుకోవచ్చు అని చెప్పడం వల్ల ఫ్యామిలీ అందరి ఇళ్లలో కూడా మళ్ళీ ఆనందం అంతా కూడా మళ్ళీ వాళ్ళ గడప తొక్కింది అని కూడా మనం చెప్పొచ్చు. సో ఇది వాళ్ళ ఇంటి దగ్గర పరిస్థితి. మొత్తానికి కుమార్ ఆంటీకి అన్నీ అన్ని సమస్యలన్నీ కూడా తొలగిపోయి ఇప్పుడంతా వాళ్ళ బిజినెస్ చాలా చక్కగా మళ్ళీ ఇప్పుడు చాలా ఫేమస్ అయ్యి నడిపించుకునే స్టేజ్ వచ్చింది.